నేలను పరిశుద్ధపరచండి. ఇదిగో నీ పిల్లలు ప్రభు ఈ యొక్క బాప్టిస్మముకు సిద్ధపడినటువంటి ప్రతి బిడ్డ కూడా మరి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండునట్లుగా మీరు మాకు ఏ సంగతులు నేర్పించారో ఆ సంగతులన్నీ కూడా ప్రభు నీ పిల్లలు విని వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేసి అభివృద్ధి పరచబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు ఈ యొక్క నేలను పరిశుద్ధపరచండి. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు త్రియేక దైవ దీవంలో నీళ్లను పరిశుద్ధపరిచి మీకు మహిమకరంగా ఉండుటకు ఈ బిడ్డని నీ ముద్ర పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించుటకు నీ కుమారుడుగాను నీ కుమార్తెనుగాను మరి చేయుటకు మాకు అధికారం ఇచ్చినందుకు నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘం ఎదుట ప్రభు మరి నీ పిల్లలందరూ కూడా బాప్టిజం తీసుకుంటూ సిద్ధపడ్డారు. అందును బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇదిగో నాయన మేము అడగబోతున్నటువంటి ప్రశ్నలకు 3 ప్రశ్నలకు సమాధానాలు చెల్లించి నీ బిడ్డగా స్వీకరించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, 3 ప్రశ్నలకి సమాధానం చెప్పు, ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడని నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. పలకాల అంగీకరిస్తున్నాను. వెరీ గుడ్. ఆయన రాజ్యము కొరకు దినదినము ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగుతావా? కొనసాగు. నీకు కలిగినటువంటి సంపదలో మొదటి వంతు దేవుని సన్నిధికి తెచ్చిస్తావా? ప్రార్థన చేద్దాం. నేను పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభు తండ్రి గారు వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా ప్రభు నీ ఆజ్ఞ ప్రకారము నీ మాటల ప్రకారము జీవించుటకు మరి హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడని మేము నమ్ముచు ఇదిగో తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి ఈయనకి బాప్టిజం ఇచ్చుతుండగా నీ ఆత్మను బిడ్డల మీద కొంచెమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ముక్కు పట్టుకో నీళ్ళు పనికుండా నువ్వు మునగొద్దు అలా వెరీ గుడ్. మేమే లాజేస్తాం, గమ్ముగా ఉండి అంతే. రక్తమే జయం. హల్లెలూయా. అది దుప్పటి ఉంటే వెంట కప్పేస్తే బాగుండేది, దుప్పటి లేదు. నెక్స్ట్ వీడియో ఆఫ్ చేసేసాను, మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆన్ చేసుకుంటా. మీ ఇష్టం, మీకు ఎట్లా. అందుకని వెనక్కి ఉంచితే బాగుంటాయి. ఈయనకు కూడా అంతే. ప్రభు అని నోటితో ఒప్పుకున్నావా? నీ యందు హృదయం ముందు విశ్వసించావా? వెరీ గుడ్. ఆయన రాజ్యానికి దినదినము ముందుకు కొనసాగుతావా? ఆయన పరిచర్యలో కొనసాగుతావు. నీకు కలిగినటువంటి సంపదలో మరి దేవుని వంతు దేవునికి ఇవ్వగలవా? ఇస్తాను. ముక్కు ముసుకు అంతే అన్న. నువ్వు నా చేయి పట్టుకో, ఇది నా చేయి పట్టుకో. ఇచ్చిన తర్వాత పాట పాడాలను. వెరీ గుడ్. రక్తమే జయం. ఎవరు పాడండి, రండి. మీకు అట్ట చేయం రండి, మీకు సింపుల్గా చేస్తానండి. మగవాళ్ళు కాబట్టి వాళ్ళు అట్ట చేశాను. నువ్వు మోకలి, నువ్వు చేయాలి, మోకలి. వెరీ గుడ్. అంతే సింపుల్. నువ్వు గమ్ముగా ఉండు, నేనే చేస్తాను, ఓకేనా? నువ్వు నా ఊరికి సపోర్ట్గా ఉండు, ఓకేనా? సరే నేను ముక్కు పెట్టుకోగా నేను పెట్టుకుని నేను చెప్పినప్పుడు అక్క. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభు అని నీ హృదయం ముందు ఆయన నోటితో ఒప్పుకున్నావా? పెద్దగా చెప్పాలి, వినపడాలి అక్కడ. ఒప్పుకున్నాను. వెరీ గుడ్. సరే, దేవుని రాజ్య పరిచర్య కొరకు నీవు దినదినము సిద్ధపడతావా? సిద్ధపడతాది. వెరీ గుడ్. నీవు సంపాదించినటువంటి సంపాదనలో దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సమయాన్ని కానీ ధనాన్ని కానీ ఇస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. నిర్మలుడా బహు చాపి దీవించువాడవు, అక్షయుడా మను చూపి ఆదరించినావు. నిర్మలుడా బహు చాపి దీవించువాడవు.
ఇద్దరు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మేము ఇద్దరు ఉన్నాం కదా. సరే నాయన, ఒప్పుకున్నావా? ఆయన రాజ్యానికి దినదినము సిద్ధపడతావా? సంపాదనలో దేవునికి ఇవ్వవలసింది ఇవ్వగలవా? ఇస్తాను. వెరీ గుడ్. మోకాలి నాయన, మోకాలి. మోకాలి. మీరు లేదా ఏమి ఆయన తీసుకోవాలంటున్నా, ఆయన తీసుకుంటానంటే ఇచ్చేస్తాను. అంటే ఇంకా సిద్ధపడినట్లేదు లేదా అక్క దాన్ని నాయన తీసావా? ఇలా నేను తీసాను అక్కడ నాకు పంపిస్తాను. నన్ను చలో ఏనాయన అయిపోయిందా? ఇదేనా అక్కడే? సరే, దాన్ని ఆఫ్ చేసేసి నాకు పంపించి షేర్ మీలోను ఆగండి. నాయన మీరు వెళ్ళొద్దని చెప్పా. రండి, ఎత్తుకురండి, రండి. మొదటిగా మన మధ్యలో ప్రవీణ్ అక్క గారు ఉన్నారు. అక్క గారు ప్రార్థన చేస్తారు. తర్వాత రెండవదిగా ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత నేను ఆశీర్వాదిస్తాను. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థిస్తాం. పరిశుద్ధుల మహాగరుడ సర్వోన్నతుడ సర్వాధికారి జీవకుల నాయన మీ ఘనమైన నామమున వందనాలు. జరిగించిన ఆత్మ
మొదలుపెట్టి మొదలుపెట్టాలి. మహాగణుడా నీ స్తోత్రమయ్యా, మహోన్నతుడా నీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానయ్యా. మా తండ్రి నీ స్తోత్రాలు, యేసయ్యా నీ వందనాలు, స్తోత్రాలు. త్రియేక దేవ స్తోత్రాలు. ప్రభువా నీ ప్రణాళిక, నీ చిత్తము, నీ ఏర్పాటు నాయన ఈ దినము నా తండ్రి నాయన నీ ప్రియ బిడ్డలను నా తండ్రి నాయన అయా నీళ్ళ బాప్తిస్మం నా తండ్రి నాయన వారి యొక్క పాత జీవితాలు కడగబడుటకు చూపించారు అయ్యా నా తండ్రి నాయన. ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను, సమస్తమును కొత్తవాయెను. ప్రభువా ఈ దినము ఎంతమంది నీ కొరకు కొత్తగా జన్మించినటువంటి పిల్లల వలె, పసిపిల్లల వలె వారి హృదయాలు ఉండేలా సహాయించండి అయ్యా. వారి హృదయాలు